ఖమ్మం మార్కెట్లో వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఎన్నికల నిబంధనల వల్ల వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. మార్కెట్లో పంట కొనుగోలు చేసిన తర్వాత రైతులకు డబ్బులు పంపిణీ చేయడం కష్టతరంగా మారిందన్నారు. ఎన్నికల నిబంధనల పేరుతో నగదును అధికారులు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పంపిణీ చేయాల్సిన సొమ్మును తరలిస్తుండగా మొన్న 14 లక్షల రూపాయలు ఇవాళ 9 లక్షలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఆ డబ్బు తిరిగి తీసుకురావాలంటే తమకు వారం రోజుల సమయం పడుతుందని, అంతవరకు రైతులు ఆగరని, వారికి ఏ సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు ట్రేడర్స్. తమ బాధలు ఎన్నికల అధికారులకు పోలీసులకు తెలియాలన్న నెపంతో ఆందోళనకు దిగినట్లు చెప్పారు వ్యాపారులు. చైర్మన్ గారు, సెక్రటరీ గారు హామీ ఇచ్చారు. అయితే మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుల వారు, సెక్రటరీ గారు రావాల్సింది. వారు వచ్చిన తర్వాత మాట్లాడి వారు చెప్పే నిర్ణయాన్ని బట్టి కలెక్టర్ గారు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి ఎదురుగా కలెక్టర్ గారి దృష్టి అప్పుడు కూడా మార్కెట్ లో అంత ఇచ్చేయబాకండి, రైతులకు ఇచ్చేది కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అత్యుత్సాహంతో వీళ్ళు చేస్తున్న ఈ పనికి మేము నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏదో ఒకటి చెప్పేంత వరకు మార్కెట్ ని బంద్ చేస్తాం. ఇప్పటివరకు ఎంత మంది పట్టుకున్నారు? ఇప్పటివరకు 6 నెంబర్లు పట్టుకున్నారు. 10 మంది దాకా. క్యాష్ ఎంత క్యాష్ ఎంత మినిమం ఎంత ఉంటుంది క్యాష్? మినిమం 9 లక్షలు. అంతకుముందు ఒక రోజు 13,50,000, అంతకుముందు ఒక రోజు 6 లక్షలు. 6 లక్షలు అంటే మా ఛాంబర్ నుంచి పోయి ప్రూఫ్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులకు వచ్చినాయి. అంటే వాస్తవం ఏంటంటే వారం రోజులు ఆపడం రైతులు ఎట్లా ఆపాలి? మేము ఇక్కడ అన్ని డబ్బులు రైతులకు ఇవ్వాల్సి ఉంటే రైతులు ఎట్లా ఆగుతారు? రైతులు ఖమ్మంలో ఉండలేరు కదా, వాళ్ళకి పోయి పనులు చేసుకోవాలి, వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకోవాలి. కాబట్టి మీ డిమాండ్ ఏంటి చెప్పండి. మాకు ఖచ్చితంగా ప్రూఫ్ చూపించినప్పుడు అక్కడి నుంచి అక్కడే వదిలిపెట్టాలి. మాకు ఏరే అవసరమే లేదు. ప్రూఫ్ లేకపోతే పట్టుకోవాలి, ఎవిడెన్స్ లేకపోతే తక్కుపట్టి చూపిస్తే రైతుల దగ్గర కూడా ఖాతా కాగితం ఉంటుంది, ఆ రోజు అమ్మే సరుకులు పట్టి ఉంటుంది. అవన్నీ చూసి రైతులను కూడా వదిలిపెట్టాలి. కమిషన్ బ్యాంక్ నుంచి తెచ్చే వదిలిపెట్టాలి. ట్రేడర్స్ ఏమన్నా అవసరం ఉండి వాళ్ళు